హలో ఎవ్రీవన్. అందరికన్నా ఆనందంగా ఉండటం ఎలా? మానవ సంబంధాలు సంతోషంగా ఉండటం కోసం ఏం చేయాలి? అలాగే మన నిత్య జీవితంలో మనం ప్రతి దాని కోసం విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి? నిజంగా మనం ప్రేమను నింపుకుంటేనే ప్రతిదాన్ని ఆకర్షిస్తాం. మరి అలాంటి ప్రేమను ఎలా నింపుకోవాలి? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అందరికన్నా ఆనందంగా ఉండే ప్రజలు ఎలా ఉంటారు? ఎవరైతే నిరంతరం తనలోని అంతర్గతంగా ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి అభ్యాసాలను వెలికితీసి వాటిని పాటిస్తారో వారే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తులు అవుతారు. అంటే వాళ్ళలో నుంచి ఇన్సైడ్ నుంచి ఆ ఉత్తమమైనటువంటి వాటిని వెలికి తీసి ఆనందాన్ని వ్యక్తం చేయాలి. అంటే మనకి మంచి మంచి విషయాల గురించి ఆలోచనలు చేసి ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు సంతోషము, సుగుణము ఒకదాన్ని ఒకటి పూర్తి చేస్తాయి. అందరిలోకి ఉత్తమమైన వారు అందరికన్నా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంలో నుంచే సౌందర్యం కూడా వస్తుంది. అంతేకాదు, అందరికన్నా ఆనందంగా ఉండేవారు సాధారణంగా జీవితాన్ని విజయవంతంగా జీవించే ఆ విషయాల్లో కూడా చాలా అద్భుతమైన కళలను పోషిస్తారు. వారు సర్వోత్తములుగా ఉంటారు. అంటే వారిలోని మీలోని భగవంతుడే ఎంతో ఎత్తులో ఉంటారు. ఎందుకు? సర్వోన్నతమైన వ్యక్తిగా అలాంటి అందమైన ఆలోచనలు, ఉత్తమమైన ఆలోచనలు నింపుకున్నప్పుడు మీలోనే భగవంతుడే ఎంతో ఎత్తులో ఉంటాడు. ఆయనే సర్వోత్తముడు. ఆ దేవుని ప్రేమ, కాంతి, సత్యము, సౌందర్యాన్ని మరింత వ్యక్తపరచండి. ఈ ప్రపంచంలో ఈనాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉన్న వారిలో మీరొకరు అవుతారు. ఎప్పుడు? దేవుని ప్రేమ, దేవుని శాంతి, దేవుని సత్యం, ఆ విశ్వ నియమాలు, ఆ సౌందర్యాన్ని మరింత వ్యక్తపరిచినప్పుడు, ఈ ప్రపంచంలోకి మీరు విడుదల చేసినప్పుడు ఈ ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉన్న వారిలో మీరు మొదటి స్థానంలో ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి? మనం ప్రతి విషయానికి మనం ఏదో ఒక రకంగా వెంటనే డిస్టర్బ్ గురవుతున్నాం. కారణం ఈ సమాజంలో మనం ఎదుర్కొంటున్న కొన్ని విషయాలు కావచ్చు, ఆ టెన్షన్స్ కావచ్చు, వర్క్ నిమిత్తం కావచ్చు, బిజినెస్లో కావచ్చు, రిలేషన్లో కావచ్చు. నిరంతరం భయం, ఆందోళన, కోపం, అసహనం, ఆ వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతారు? నిస్పృహ లోనవుతారు. ఆ విజువలైజేషన్ చేయలేరు, ప్రేమను నింపుకోలేరు. కొంతమంది విచారిస్తూ ఉంటారు, మరి కొంతమంది అతి కొంచెం సంపదతో అడ్జస్ట్ అయిపోతాం, ఇంతే మన రాత అంటూ ఉంటారు. మరి కొంతమంది హ్యాపీగా ఉంటారు. ఇక్కడ కారణం ఏంటంటే ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితికి తగ్గట్టుగా మనిషి ఆ సమయంలో అలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ గ్రీకు దేశానికి చెందినటువంటి ఒక తత్వవేత్త ఏం చెప్తున్నారంటే, ఆయన పేరు ఎఫెక్టన్స్. అంటే ఆయన ఏం చెప్తున్నారు? మానసిక శాంతికి, సంతోషానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అందుకే మీరు దీన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమంటున్నారు ఉదయం పూట. ఎలాగంటే రోజంతా నిద్రపోవటానికి ముందు ఆ సంతోషాన్ని మీతోనే ఉంచుకోవాలి. అంటే ఏ బయట వస్తువులు కూడా, బయట సపోజ్ ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీసులో విషయాలు ఆఫీస్ గేటు అడుగు బయట పెట్టగానే దాన్ని వదిలిపెట్టేయాలి. మీరు మర్చిపోవాలి, ఎక్కడ వదిలిపెట్టేయాలి. ఇక్కడ ఇంటికి వచ్చారు, ఇంటికి సంబంధించినటువంటి ఆ నిద్రపోయే సమయానికి ఆ నిద్రను మాత్రమే మీరు చూసుకోవాలి, అంగీకరించాలి. అంటే ఇక్కడ వేరే ఏవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకోకుండా ఆ సమయానికి మీరు అలా మారిపోవాలి. వాటన్నిటినీ భగవంతునికే సమర్పించాలి. ఆ సమయంలో అంటే యూనివర్స్లోకి వదిలిపెట్టాలి. కేవలం మీకు కావలసిన విజువలైజేషన్. ఇక్కడ 19వ శతాబ్దంలో అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సబ్ కాన్షియస్ మనసుకున్న శక్తి అని విలియం జేమ్స్ అంటున్నారు. ఆయన 19వ శతాబ్దంలోనే చెప్పారు. ఏమని? అత్యంత విలువైన నమ్మకంతో కూడుకున్న శక్తి ఏదన్నా ఉంది అంటే మనలోని ఆ ఇన్నర్ చైల్డ్. దాని పేరే సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం. అలాగే అంతులేని మేధస్సు అంటాం.
మీలోనే బలమైన శక్తి దాగుంది. మీరు ఆ శక్తిలో మహనీయమైన విశ్వాసాన్ని ఉంచటం మొదలు పెట్టగానే ఆ ఆనందం మీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరు మీ కలలను సాకారం చేసుకోగలుగుతారు. ఆ మహనీయమైన శక్తిని, అంటే ఆ మహోన్నతమైన శక్తిని మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గరికి మీరు కోరుకున్న ఆనందం వస్తుంది. ఆ విచారం వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు మీ కలలను అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు. మీరు మీ సబ్ కాన్షియస్ మనసుకున్నటువంటి అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయాన్నైనా ఎదుర్కొని సులభంగా విజయం సాధించగలుగుతారు. మీ హృదయంలోని ఎటువంటి కోరికలనైనా 100% తీర్చుకోగలుగుతారు. ఎవరైతే ఆ గొప్ప మహోన్నతమైన శక్తిని, ఆ గొప్ప సబ్ కాన్షియస్ మనసుకి మీ కోరికలను తీర్చగలదని మీరు నమ్ముతారో, ఆ నమ్మకం ఉంచుతారో, వారు సంతోషంగా ఉంటారు. ఆ నమ్మకాన్ని అది ఎప్పుడు వమ్ము చేయదు. మనుషులు ఎవరైనా సరే మాట తప్పుతారేమో, కానీ మీ సబ్ కాన్షియస్ మనసు నమ్మితే ఈ ప్రపంచంలో అది దేన్నైనా తీసుకొస్తుంది. అంత పవర్ఫుల్ గల శక్తి ఏ కోరికనైనా అది తీర్చగలదు. అంత స్పష్టమైన బిలీవ్నెస్ని ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని మీరు దానికి అందచేయాలి. మీరు ఆనందాన్ని ఎంచుకోండి. ఆనందం అనేది ఒక అలవాటు. అదొక మంచి అలవాటుగా ఆనందాన్ని మీరు ప్రతిరోజు తరచుగా ఆలోచించండి. ఏ ఏ విషయాలు నిజమైనవో, ఏ ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ ఏ విషయాలు మనకి ఇష్టమైనవో, ఏ ఏ విషయాలు మంచివి అని పేరు తెచ్చుకున్నాయో, ఆ సుగుణాలనే, ఆ పొగడ్తలనే, ఆ గొప్ప దేవుని సత్యాలనే మీరు ఆలోచించమని చెప్తున్నారు. ఉదయాన్నే మీరు కళ్ళు తెరుస్తూనే మీలో మీరు ఇలా అనుకోవాలి. ఏమని? నేను ఇవాళ చాలా ఆనందంగా ఉంటాను. ఎస్, నేను ఈరోజు విజయం సాధిస్తాను. నేను ఇవాళ సరిగ్గా అన్ని పనులు చేస్తాను. నేను ఇవాళ ప్రేమను, సద్భావనను, శాంతిని ఎంచుకుంటాను. నేను ఇవాళ అత్యద్భుతంగా అన్నిటిలో రాణిస్తాను. ఈరోజు అందరూ నాకు సహకరిస్తున్నారు. ఇలాంటి మాటలు ఎంచుకోవాలి, అవే మాట్లాడాలి. మీరు చేసే ఈ ప్రతిజ్ఞలో జీవితం, ప్రేమ, శాంతి, సామరస్యం ఇలాంటి అభిరుచుల్ని మీరు నింపాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఆనందం లభిస్తుందని అంటున్నారు. ప్రతిరోజు ఎన్నోసార్లు మీకు జరుగుతున్న అన్ని మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. ఇంకా మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఉన్న వారందరికీ శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థించండి. మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరిక లేకుండా ఏది జరగదు. కోరిక అనేది కల్పన, నమ్మకం అనే రెండు రెక్కలున్న ఒక ఊహ అవుతుంది. అది మీరు మీ కోరిక తీరినట్లు చాలా స్పష్టంగా ఊహించుకోండి. దాన్ని వాస్తవాన్ని ఊహించండి. అప్పుడు అది నిజమై కూర్చుంటుంది. మీ సబ్ కాన్షియస్ మనసు, మీలోని అంతులేని శక్తి అది నిజం చేస్తుంది. అలా కాకుండా మీరు భయాన్ని కానీ, ఆందోళన కానీ, కోపాన్ని కానీ, అసహనాన్ని కానీ తలుచుకుంటే మీరు నిస్పృహలోనవుతారు. దాన్ని తుడిచిపెట్టేయాలి. కట్, డిలీట్ అని చెప్పాలి. ఒకవేళ అవే పద్దాక వస్తున్నాయి అనుకోండి, ప్రతిసారి వస్తున్నాయి అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది ఎందుకు వస్తుందో, ఈ పరిస్థితిని నేను అంగీకరిస్తున్నాను, దీనికి నేను సరెండర్ అవుతున్నాను. విశ్వం నాకు ఎప్పుడు మంచి చేస్తుంది, ఇది ఎందుకు పంపించిందో నా మంచి కోసమే పంపించింది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. తర్వాత, ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించినా మీరు సంతోషాన్ని కొనలేరు. కొంతమంది కోటీశ్వర్లు సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారిస్తూ ఉంటారు. చాలామంది అతి కొంచెం సంపదతో అలా సంతోషాన్ని కలిగి ఉంటారు. మరికొంతమంది విచారంగా ఉంటారు, మరికొంతమంది సంతోషంగా ఉంటారు. ఇది న్యాచురల్గా, సహజంగా జరుగుతూ ఉంటుంది. కొందరు అత్యద్భుతంగా సంతోష సామ్రాజ్యంలో వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ కోరికలతో మునిగి తేలుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం, శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గ నిర్దేశంపై మీ ఆలోచనలు మీరు కేంద్రీకరించండి. అప్పుడు మీ మనసు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తుంది అంటున్నారు.
మీ సంతోషానికి ఆటంకం లేదు. బయట విషయాలు కారణం కావు, అవి కారణాలు కావు, పరిణామాలు మాత్రమే. కేవలం మీలోనే అంతర్గతంగా ఉన్నటువంటి సృజనాత్మక ఆ శక్తి యొక్క స్ఫూర్తిని మీరు పొందాలి. ఆ సంతోషాన్ని, ఆ గొప్ప దేవుని సంతోషాన్ని ఎంచుకోవాలి. ఎవరైతే ఈ ప్రపంచంలో తనలోని దాగున్నటువంటి గొప్ప గొప్ప అభ్యాసాలను, అంటే ఉత్తమోత్తమైనటువంటి అభ్యాసాలను బయటకు తీసి వాటినే పాటిస్తారో వారే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి అవుతారు. వారిలోనే భగవంతుడు, ఆ మహోన్నత విశ్వశక్తి అందరికన్నా ఎంతో ఎత్తులో ఉంటారు. అతనే సర్వోత్తముడు. మీలోనే ఉంది ఆ గొప్ప శక్తి యొక్క సామ్రాజ్యం. అంటే మనలోనే ఆ దైవత్వం ఉంది. ఆ దైవత్వం ప్రాణం పోసుకుని ఆత్మగా మనల్ని, ఈ యొక్క శరీరాన్ని నడిపిస్తుంది. ఇక్కడ ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారో మీరు కూడా వారి పట్ల అదే విధంగా ప్రవర్తించాలి. ఇతరుల గురించి మీరు ఎలా అనుకుంటున్నారో, మీరు ఎలా ఇష్టపడతారో అలాగే ఇతరుల గురించి కూడా మీరు, వాళ్ళు మమ్మల్ని ఇలా ఇష్టపడాలి, నాతో ఇలా ఉండాలి అని మీరు అనుకుంటారు కదా, మరి మీరు కూడా అలాగే అనుకోవాలంటున్నారు. ఒక పవిత్ర గ్రంథంలో ఒక అంశాన్ని చెప్పారు. ఏంటంటే, మీరు నాతో ఎదుటివారు ఇలా బిహేవ్ చేయాలని మీరు ఎప్పుడైతే అంటారో మరి మీరు కూడా అలాగే బిహేవ్ చేయాలని నిర్ణయించుకోవాలట. మీ గురించి ఇతరులు ఎలాంటి ఆలోచనలతో ఉండాలని మీరు ముందే అనుకుంటారో అదే విధమైనటువంటి ఆలోచనలు మీరు కూడా వారి పట్ల కలిగి ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుందని చెప్తున్నారు. ఇక్కడ మన సబ్ కాన్షియస్ మనసు, మనలోని గొప్ప శక్తికి మీరేం చూపిస్తారు, ఏమిస్తారు? మిమ్మల్ని ఎవరు విమర్శించకుండా ఉండాలంటే ఇతరులను మీరు విమర్శించకండి. మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకి గురవుతారు. మీరెలా అవతల వారిని అంచనా వేస్తారో అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని అంచనా వేస్తారు. ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించండి. అందుకే మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకు గురవుతారన్న విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి అనే మాట మీరు ఎప్పుడు మైండ్లో ఇది రన్ అవుతూ ఉండాలి. ఎందుకు? అవతలి వారిని ఎలా అంచనా మీరు వేస్తారో మిమ్మల్ని కూడా వాళ్ళు అలాగే అంచనా వేస్తారనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇతరులకు మేలు చేసే ఆలోచనలు చేస్తే అవే మీకు అందుతాయి. మీ మనస్సు అనే నియమాన్ని అనుసరించి మీరు చేసే చెడు గాని మంచి గాని తిరిగి మీకు అదే వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తిని మోసం చేస్తే అతను తనని తాను మోసం చేసుకున్నట్టే. అతనిలోని ఆ అపరాధ భావం కోల్పోయినటువంటి ఆ భావన అతనిలో తెలుస్తుందట, వస్తూనే ఉంటుంది. అయితే మీ సబ్ కాన్షియస్ మనసు అంటే అది వ్యక్తిగతమైనది కాదు. అంటే అది మీరు ఇచ్చిన ఆదేశాన్ని, కమాండ్ని పాటిస్తుంది. మనం ఏమని ఇస్తాము దాన్ని నిజం చేయటమే ఒక చక్కగా మనం ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఊహించుకొని, ఒకవేళ ఎవరికైనా బాగాలేదంటే ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, నోరు తెరవమని టాబ్లెట్ వేసినట్టుగా ప్లాస్టిక్ పద్ధతి పాటించేవాడు, నిజానికి వేసేవాళ్ళు కాదు. అంటే సబ్ కాన్షియస్ మనసును నమ్మితే వేసుకున్నాను అది తగ్గిపోతుందని నమ్ముతుంది, చివరికి అదే జరుగుతుంది. అంటే ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ నమ్మకం ద్వారానే చాలా నడుస్తున్నాయి ప్రపంచంలో. ఉదాహరణకి మనం అమెజాన్లో వాటిలో ఆర్డర్ పెడతాము, పెట్టాక అది వస్తుందని నమ్ముతాం. మీరు ఆ నమ్మకాన్ని ప్రతి విషయంలో కలిగి ఉండాలని సబ్ కాన్షియస్ మనసును నమ్మించాలి. ఇక్కడ మనం ప్రేమతో నింపబడకపోతే విజువలైజేషన్ చేయలేమనుకుని చెప్పుకున్నాం. ఎందుకని? ప్రేమ రహితమైనటువంటి ప్రపంచం సమాధి వంటిది అని చెప్పేసి రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన చెప్తున్నారు. మీ ప్రేమ అది ఒక చలన శక్తి అవుతుంది. దాన్ని నింపుకుంటేనే మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, ఆ వస్తువుని అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు కోరుకున్న జాబ్ పట్ల మీరు అద్భుతంగా మీ పెర్ఫార్మెన్స్ని చూపించి ఆ జాబ్ పొందుతారు, ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు. మీరు కోరుకున్న ప్యాకేజీని ఆ కంపెనీ నుంచి మీరు పొందగలుగుతారు. ఎప్పుడు? మీరు ప్రేమని నింపుకున్నప్పుడు. ఆ ప్రేమ నిండిపోయినటువంటి ఆత్మ దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది, ఏదైనా మాట్లాడిస్తుంది. మీరెలా రూపొందాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఏం కావాలని కోరుకుంటున్నారో అన్నీ కూడా ఆ ప్రేమ నుంచే వస్తాయి. మీరు విజువలైజేషన్ చేయాలన్నా సరే ముందుగా ఈ శరీరం అంతా పులకించుకోకపోతే, రిలాక్స్ అవ్వకపోతే, ఆత్మానందంతో నింపుకోకపోతే ఆ విజువలైజేషన్ రాదు.
ప్రేమ లేనిదే ఆ చలనమే లేదంటున్నారు. మిమ్మల్ని ఉదయమే నిద్రలేపి పని చేయించేది, మీ ఆటలకు పాటలకు చదువుకు మీరు ఆఫీస్కి వెళ్ళటానికి అన్నిటికీ కూడా ఒక చోదక శక్తి ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే మీరు ఒక రాతి బొమ్మతో సమానము అంటున్నారు. మిమ్మల్ని కదిలించేది, ముందుకు నడిపించేది కూడా ఈ సానుకూలమైనటువంటి శక్తి, అదే ప్రేమ. అది మీ జీవితంలో మంచి జరగటానికి, మంచిని ఇంకా పెంపొందించటానికి, ఆ నెగటివ్ని తీసివేయటానికి, మార్చివేయటానికి అవసరమైన శక్తి ఆ ప్రేమ అవుతుందంట. అది మీ ఆరోగ్యం మీద, మీ ఐశ్వర్యం మీద, మీ డబ్బు మీద, మీ ఉద్యోగం మీద, మీ సంపద మీద, మీ అనుబంధాల మీద, మీ జీవితంలోని అన్ని అంశాల మీద మీకు అదుపు ఉండేలాగా ఈ ప్రేమ మాత్రమే చేస్తుందట. ఆ అదుపే ప్రేమ. అది మీ అంతరంగంలోనే ఉంది అంటున్నారు. అయితే మీ జీవితంలో ప్రతిదాని పట్ల మీరు అదుపు ఉంచుకోవాలి. మీకు అదుపు ఉంటే, ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఎందుకు ఉండదు? ఎందుకని? మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు కాబట్టి. మీ జీవితంలో ప్రతి అంశము కూడా దివ్యంగా వెలిగిపోతుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు సులభంగా లభిస్తాయి. ఆ ప్రేమ భావనలు మీ నుంచి రిలీజ్ అయినప్పుడు ఈ ప్రకృతిలోకి, ఈ ప్రపంచంలోకి మీరు అత్యద్భుతంగా చేసిన ఆ ఇంద్రధనుస్సును చూస్తూ మైమర్చిపోతూ మీరు ఏం కావాలి ఈ ప్రపంచంలో, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్తో మీరు ఆప్యాయతంగా, అనురాగంగా మారిపోయినప్పుడు మీకు కావాల్సిన వాటిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అది హౌస్ అయినా, జాబ్ అయినా, బిజినెస్లో లాభాలైనా సరే, ఆరోగ్యమైనా సరే, మీరు కోరుకునే లైఫ్ పార్ట్నర్ అయినా సరే, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీలోనే ఆ ప్రేమ ఉంది. దాన్ని యాక్టివేట్ చేయాలి. సబ్ కాన్షియస్ మనసుకు చూపించాలి. ఈ ప్రపంచంలోకి ఆ ప్రేమను విడుదల చేయాలి. ఇరిటేషన్ కాకుండా సౌమ్యంగా, శాంతంగా మారిపోయినప్పుడు మీరు కోరుకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం లభిస్తుంది. మీకు ఇంకా ఈ ప్రపంచంలో దేన్నైనా ఎంచుకునే హక్కు మీకు ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఏదైనా సరే సృష్టిలో ఉంది, అది మీరు కోరుకుంటారు. ఈ సృష్టిలో ప్రతిదీ, ఆఖరికి మనిషి సృష్టి కూడా ఈ హృదయ జనితమైనటువంటి ప్రేమలోంచే వచ్చిందట. ఇక్కడ ఆ రైట్ బ్రదర్స్ ఆ ప్రేమ వల్లే ఆ విమానాన్ని గాలిలో ఎగిరేలా చేయగలిగారు. రైట్ సోదరులు అంటే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టింది వాళ్ళే మొట్టమొదటిసారి. అది ఎవరి ద్వారా? మనలోని ఆత్మ ద్వారా ప్రేమను నింపుకొని మనలోని దివ్యశక్తి సబ్ కాన్షియస్ మనసు చెబితేనే వారు ఆ విమాన ప్రయాణాలు చేయగలిగేలా చేశారు. అనేక మంది శాస్త్రవేత్తల, ఆవిష్కర్తల పరిశోధనలకు ప్రేమ వలనే ఈ విద్యుత్తు కానీ, వేడి కానీ, వెలుగు కానీ, మోటార్ కానీ, టెలిఫోన్ కానీ, ఈ టెక్నాలజీ 5G టెక్నాలజీ కానీ, లేకపోతే గుండె జబ్బులకు మందులు కానీ, కరోనాకి కానీ, లేకపోతే ఈ షుగర్ వ్యాధులకు కానీ, మనం వాడుతున్న ప్రతిదీ కూడా ఆ ప్రేమలో నుంచే శాస్త్రవేత్తలు ఆ గొప్ప శక్తి ద్వారా దాన్ని మనకి అందించారు. ఇక్కడ ఔషధాలు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నగరాలు కావచ్చు, అత్యవసర వైద్య సదుపాయాలు కావచ్చు, ఈ గుండె జబ్బులకి చేసేటటువంటి రోబో టెక్నాలజీ సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా మన సృష్టికి మన ఆత్మ ద్వారా అది చెబితేనే, ఆ ప్రేమ ఫలాల వల్లనే అవన్నీ కూడా మనకి తెలియచేయడం జరిగింది. ఆ ప్రేమ లేకపోతే తెలిసేదే కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక్కడ మనం ఏదైనా సరే ఒకవేళ ఆ ప్రేమని ఈ శరీరంలో నింపుకోకపోతే నెగిటివ్స్ అట్రాక్ట్ అయిపోతాం, అంటే అట్రాక్ట్ అయిపోతాం. ఎట్లాగా? మీకు చిరాకు వచ్చేస్తుంది కదా ప్రేమ లేనప్పుడు. ఏమవుతుంది? ప్రేమ నింపుకున్నప్పుడు మీరు ఒక క్రియేషన్ బుక్లో రాయగలుగుతారు. ప్రేమ నింపుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో చక్కగా మాట్లాడగలుగుతారు. ప్రేమ నింపుకున్నప్పుడు మీరు ఏదైనా ఉద్యోగంలో కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. బిజినెస్ కూడా అత్యద్భుతంగా చేయగలుగుతారు. అదే ప్రేమ లేదనుకోండి, అసలు ఏమవుతుంది? ప్రేమ రహితమైన ప్రపంచం ఎట్లా ఉంటుంది అంటున్నారు? సమాధితో సమానం అంటున్నారు. అంటే మొదటి విషయం ఏమిటంటే ప్రేమ లేనిదే పుట్టుక లేదు. అంటే ఒక ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కనుక లేకపోతే ఆ పుట్టుక అనేది ఏర్పడదు అంటున్నారు. అంటే మనిషి జన్మ కూడా ఆ బాండింగ్ వల్లే, ఆ ప్రేమ వల్లే మనుషులు పుట్టుకుంటూ పెరిగారు, మళ్ళా ఆ ప్రేమ వల్లే పుడుతున్నారు. ఆ ప్రేమ లేకపోతే ఆ బంధమే ఏర్పడదు కదా అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఒక ఇద్దరి మధ్య ఆ అట్రాక్షన్ కూడా ఆ ప్రేమతో సమానం కాబట్టి అది లేకపోతే కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరు కూడా
పుట్టేవరే కాదు, అంత దాకా ఎందుకు ప్రేమ లేకపోతే ఈ ప్రపంచంలో ఒక్క మానవ ప్రాణి కూడా ఉండేదే కాదు అని సైంటిస్టులు చెప్తున్నారు. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.